రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో విఫలమైందని, ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు నిరసనలు చేపట్టారు. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రైవేటు బస్టాండు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పొంగనూరు పట్టణ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలను అసత్య హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి సంగతే మరిచారని వారు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఈ రోజుకు 2 సంవత్సరాలు ఆయన పరిపాలన. ఈ పరిపాలనలో ఆయన చెప్పినటువంటి వాగ్దానాలలో ఎన్ని నెరవేర్చాడు, ఎన్ని నెరవేర్చలేదో ప్రజలకందరికీ తెలుసు. ముఖ్యంగా యువత గాని, మహిళలు గాని. యువతకి ఏం చెప్పాడు? నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పాడు. ఇచ్చాడా? మహిళలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. పోనీ పెన్షన్దారులకు అందరికి కూడా మీకు తక్కువ ఏజ్ అయినప్పటికీ కూడా నేను అందరికి పెన్షన్లు ఇస్తానన్నాడు. అంటే ఆయన వాగ్దానాలు ఇప్పుడే కాదు, నేను గత 40 సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన వాగ్దానాలు. అవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పేది ఒకటి, చెప్పిన తర్వాత వాగ్దానాలు అనేటి పూర్తిగా మర్చిపోయి తన ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు తను చేసుకుంటా ఉంటాడు. అదే మనకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట చెప్పాడంటే ఈ రోజు నేను మీ పత్రికా ముఖంగా ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. డేట్లు పెట్టి ఈ డేట్ కు ఫలానా కార్యక్రమం చేస్తానంటే డేట్లు పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు గాని, ఏ రాజకీయ నాయకుడు గాని మాట మీద కరెక్ట్ గా ఉన్న వ్యక్తి అని ఈ రోజుకు ఏ రోజుకైనా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పని చేశారు. ఈ మోసగాడేందయ్యా ఆయన అన్ని చెప్పినట్టు ఒకటి చేయడం లేదని ఈ రోజు ప్రజలకందరికీ ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఈ 2 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిపాలనలో ఆయన చెప్పినటువంటి మాటలు ఎన్ని నెరవేర్చాడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజు మా పార్టీ, మా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పొంగనూరులో ఈ ర్యాలీ కార్యక్రమం చేయమని ఆదేశించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు చేసుకుంటాను. జై హింద్. అవినీతి పాలన గురించి అందరికి ప్రపంచ స్థాయిలో తెలియజేస్తూ నిరంతరము కష్టపడుతున్నా రేపు ఎన్నికలంటూ జరిగితే మరోసారి ముఖ్యమంత్రి కాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము రాష్ట్రంలో ఈ రోజు 175 నియోజకవర్గాల్లో మరి ముఖ్యమైన పట్టణాల్లోన తెలుగుదేశం పరిపాలనకు 2 ఏళ్లు గడిచిపోయింది కాబట్టి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన, కూటమి ప్రభుత్వం తలపెట్టిన మేనిఫెస్టోలోని విషయంలో ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఆయన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచేదే కాకుండా ఇచ్చిన వాగ్దానాలపై
వెన్నుపోటు పడుతున్న కారణంగా ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో డాక్టర్ పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో మిథున్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఇక్కడ పుంగనూరు మున్సిపాలిటీ రూరల్ సోమల మండలం సదుం మండలం రొంపచెర్ల మండలం పులిచెర్ల మండలం నుండి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరూ కూడా ఒక్క తాటిపై నిలబడి ఐకమత్యంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ పుంగనూరులో ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ సైకి వరకు విచ్చేసి వారికి నివాళులు అర్పించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మనకందరికీ ఉండాలనేసి ఈ వెన్నుపోటు దినాన్ని మనం అందరూ కూడా తీవ్రంగా పరిశీలిస్తూ మనము ఈ పోలీసు వాళ్ళు పెట్టే కేసులకు కానీ తెలుగుదేశం వాళ్ళు మనపై వేసే నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురుగా సరైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకునేసి జగనన్న సైనికుల్లాగా మనమంతా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి, చంద్రబాబు నాయుడు పీడ విరగడవుతుంది, ఈ తెలుగుదేశం పాలన ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టోర్లో బియ్యాలు ఇవ్వక, నిరుద్యోగ వృత్తి లేక, మహిళలకు కావాల్సిన డబ్బులు లేక, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఫండ్స్ రాకుండా, రైతులకు రావాల్సిన సబ్సిడీ కూడా ఏది రాకుండా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనమందరిని వీటిని ఎదుర్కొనేదానికి అడుగడుగున మనము ఈ బిఎల్ఎస్ నియమించుకున్నాము. వచ్చే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ వెంటనే వస్తాయి కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఎవ్వరు కూడా భయపడకుండా మనమందరూ కూడా ఒక వీరుడిలాగా, ఒక సైనికుల్లాగా, జగనన్న సైనికుల్లాగా మనం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి మనలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అందరూ ఐకమత్యంతో రామచంద్ర గారి ఆశీస్సులతో మిథున్ రెడ్డి గారిని బలపరచడానికి మనం అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలను ఏ ఎన్నికలు వచ్చినా మనము జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అన్ని ఎన్నికల్లో గెలవాలనేసి మనము మీకందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నియోజకవర్గం నుండి నలుమూల నుండి విచ్చేసిన నాయకులకందరికీ పాదావందనం చేస్తూ పార్టీని మరొకసారి బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి మనం అందరూ సిద్ధంగా ఉండాలని మీకు అందరికీ ఈ పత్రికా విలేకరులు పత్రికల ముందు, మీడియా ముందు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీడియా పత్రికలు కూడా దయచేసి ఇక్కడి నుంచి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మీరందరూ మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను. దీంట్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కరెక్ట్ గా 2 ఏళ్ల క్రితము ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ఈరోజు ఈ 2 ఏళ్ల సెలబ్రేషన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకి మోసపూరిత హామీలు ఇచ్చి 100% అమలు చేయకుండా ఎన్నో హామీలు గాలికి వదిలేసి ఈరోజు ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో ఏవే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలనేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే మన రూలింగ్ వచ్చినప్పుడు జగనన్న ఏవైతే హామీలు ఇచ్చారో కఠోరమైన కరోనా టైంలో కూడా ఇచ్చిన మాట తప్పకూడదనేసి ప్రతి ఒక్కరి అకౌంట్లో ఏవేవైతే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవంతా వేయడం జరిగింది. తర్వాత ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో అమలు చేయనంటూ ఏది లేదు. మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న వారు ప్రతి ఒక్క హామీతో మోసపూరితంగా గెలిచి ప్రజలకు మోసం చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు ప్రజలు మంచి బుద్ధి చెప్తారనేది కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు పుంగనూరులో అయితే మన ప్రభుత్వంలో 2 ఏళ్లు కరోనా ఉన్నా కూడా పుంగనూరు పట్టణంలో విషయానికి వస్తే గాన రామచంద్రారెడ్డి అన్న గారి, మిథున్ అన్న గారి సహాయ సహకారాలతో పుంగనూరు పట్టణము 35-40 ఏళ్ల నుంచి డెవలప్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మన రూలింగ్ వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా పుంగనూరుని డెవలప్మెంట్ చేయడం జరిగిందనేసి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. పెద్ద బైపాస్, ఈ చిన్న బైపాస్ కూడా ఎంతో సుందరీకరంగా వైండింగ్ చేసి, అలాగే ఎంబీట్ రోడ్ కూడా వైండింగ్ చేసి, స్ట్రీట్ లైట్స్ పెట్టి ప్రతి ఒక్క వార్డులోనూ రోడ్లు, డ్రైన్లు, అలాగే
మన మిథునన్న గారి సహాయ సహకారాలతో ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ రూలింగ్ ఆర్ఓ ప్లాంట్లు పెట్టి పేదవారికి అంతా ఉచిత నీరు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రూలింగ్ వచ్చిన తర్వాత అది కూడా ఎత్తేసి అది మెయింటైన్ చేసే కూడా కాలేదు ఈ ప్రభుత్వానికి. అలాగే ఎన్నో విధాలుగా సోలార్ ప్లాంట్లు అయితే ఏమి, అలాగే ట్యాంక్ బండ్లో ఆర్టీసీ డిపో, ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ ఎన్నో విధాలుగా కూడా చేయడం జరిగింది. ఈ రోజు పత్రికలు కూడా చూస్తున్నారు, పుంగనూరు ప్రజలు కూడా చూస్తున్నారు. పార్టీ రూలింగ్ లోకి వచ్చి వీళ్ళది 2 ఏళ్ళు అయింది, ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది కూడా ప్రజలు ఆలోచించాలనేసి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తే పుంగనూరు పట్టణ ప్రజలు రాబో కాలంలో వాళ్ళ ఇది చూపిస్తారనేసి కూడా తెలియజేస్తున్నారు. 10 కోట్ల అభిమాన రాజకీయ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమారుడు జననేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెద్దలు, మా ఆరాధ్య దైవం, మా పూజ్యులు, పుంగనూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ అనేది చోడపల్లి గాని, సోమలు గాని, అదేవిధంగా చదువు గాని, పుల్చెర్లు గాని, రొమ్ముచెర్లు గాని, ఈ విధంగా 6 మండలాల మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈ రోజు ఈ నియోజకవర్గంలో రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరు, ఎంపీపీలు గాని, డిప్యూటీసీలు గాని, కౌన్సిలర్లు గాని, చైర్మన్లు గాని, మాజీలు అందరూ, పార్టీ అనుబంధ సంస్థలు గాని, మహిళలు గాని పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలకి ఈ యొక్క మోసపూర్వక ప్రభుత్వం 2 సంవత్సరాల ముందు అనేక బహిరంగ సభలు గాని, మీటింగులు గాని నాయన కొడుకు ఈ ప్రజలకు ఏం చెప్పారు, ఏమి మేనిఫెస్టో పెట్టారు, ఏదైతే వాళ్ళు ఇంటింటికి పోయి క్యాలెండర్ ఇచ్చారో, ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలు పెట్టారో ప్రజలకు అవి చేయకుండా వెన్నుపోటు పడిచారు. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈరోజు చూడండి, అన్నం పెట్టే రైతు ఈ రోజు మరి మా దేవాలయం గుడి మెట్టుల మీద మరి భిక్షం ఎత్తుకొని బతుకుతున్నాడు. అన్నం పెట్టే రైతు పొలానికి తెచ్చే అప్పుని తీర్చుకోలేక ఆ పొలానికి తెచ్చిన ఆ ముందులోనే పెరిగినంలో ముందు కలుపుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పక్క రైతులైతేనేమి, మహిళలైతేనేమి, విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరికి మోసం చేసింది ఎవరైనా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కూటమి ప్రభుత్వం, ఈ 3 నాయకులైనా కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఒకప్పుడు చూడండి, 2019 నుంచి 24 వరకు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి 2 పేజీల మేనిఫెస్టో పెట్టి మహాత్మా గాంధీ కళలు గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి 2,000 జనాభా తన సచివాలయం తెచ్చి 50 ఇళ్లకు వాలంటీర్ పెట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా కార్డు గాని, పెన్షన్ గాని, ఇల్లు గాని, అమ్మఒడి గాని, చేతు గాని, చేదోడు, వాహన మిత్ర, విద్యా దీవెన, జేవీడీ, వసతి దీవెన, కాపురేషన్, నాణ్యసం, నేతన్నేసం, 0 వడ్డీ ఇవన్నీ కూడా ఇంటికి చేసిన ఘనత ఈ భారతదేశంలో ఎవరికైనా దక్కుతుందంటే ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్తున్నాం. అలాంటి పరిపాలనలో ప్రజల దగ్గరికి ఎన్నికల ముందు పోయి మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు 2 సంవత్సరాలైనా కూడా ఏ యొక్క పథకం కూడా పట్టించుకోలేదు. రైతుకు రుణమాఫీ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, మరి తల్లికి వందనం కావచ్చు, నిరుద్యోగులు ఈ రోజులో కొన్ని లక్షల మంది చదివి నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి ఏమన్నారు, మరి 3,000 వృత్తి ఇస్తామన్నారు, విద్యార్థులు ఆశించారు. నిరుద్యోగులకి అంతా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగులంతా కూడా ఆశించారు. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, చంద్రబాబు నాయుడు వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నారు. ఈ రోజు దేశీ చూడండి ఎంత మోసపూర్వక 270 మందికి అసలు ఆ పరీక్షల్లో చెట్టు రాకపోయినా, మరి డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా, పరీక్షలు రాకపోయినా మరి ఉద్యోగాలు ఇచ్చారంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఈ భారతదేశంలో. మోడీ కూడా రాజకీయంలో నాకంటే అనుభవం తక్కువ అని చెప్పుకునే పెద్ద మనిషి ఇదే విధంగా నిరుద్యోగులను ఈ విధంగా మోసం చేస్తారా? కాబట్టి ఇవన్నీ కూడా ఎండగడుతూ రాబోయే రోజుల్లో భారతదేశ సరిహద్దులో సైనికులు ఏ విధంగా దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం తెగించే విధంగా ఉంటారు. ఈ రాష్ట్రానికి రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైనికుల వల్లే రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో రావడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ యొక్క నియోజకవర్గం మా యొక్క నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ యొక్క రాష్ట్రంలోనే పులివెందుల తర్వాత 1,00,000 ఓట్ల మెజార్టీతో మా శాసనసభ్యుని మరి రామచంద్రరెడ్డి గెలిపించుకుంటూ ఈ పార్లమెంట్ లో కొన్ని లక్షల ఓట్లతో మిథున్ రెడ్డి గారు గెలిపించుకుంటూ మన రాజ్యం తెచ్చేంత వరకు 6 నిమిషాలు పోరాటం ఈ సందర్భంగా తెలియజేస్తారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా
ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.